చిత్తూరు జిల్లా కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్, రెస్కో చైర్మన్ ప్రతాప్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రెస్కోలో జరిగిన పరిణామాలను ప్రజలకు వివరించారు. గాడి తప్పిన రెస్కోను గాడిలో పెట్టడానికి నూతన పాలక మండలి కృషి చేస్తోందని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో నియోజకవర్గంలో ఇంటింటికి సోలార్ అందిస్తామని పేర్కొన్నారు. రైతులకు ఇళ్లకు మెరుగైన విద్యుత్ సరఫరా చేస్తామని అన్నారు. పలువురు రైతులు విద్యుత్ సమస్యలపై సమావేశంలో చర్చించారు. ఇంకో విషయం తీసుకుంటే ఇప్పుడు ఈ 5 years లో అంటే ఇప్పుడున్న రెస్కో పరిస్థితి మీడియా వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి నేను యాక్చువల్లీ మీడియాకి ప్రజెంట్ చేయాలనుకున్నాను ముందే. సో ఈ సభాముఖంగా కూడా అందరికీ తెలియజేస్తున్నాను. మనకి రెస్కోలో లాస్ట్ 5 years చాలా గందరగోళమైన పరిస్థితులు జరగడం వల్ల రెస్కో అనే సంస్థ చాలా బలహీనపడిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు రెస్కోకున్న బకాయిలు 826 కోట్ల బకాయిలు మన రెస్కో సంస్థకు ఉంది. అండ్ అదేవిధంగా పాలన పరంగా తీసుకుంటే కూడా చాలా డ్యామేజెస్ జరిగినాయి. 2021కి మనకి లైసెన్స్ లాస్ట్ అయిపోతే ఆ లైసెన్స్ రెన్యువల్ అనేది కూడా జరగలేదు. బోర్డు రెన్యువల్ జరిగింది తప్పిస్తే లైసెన్స్ రెన్యువల్ అనేది జరగకపోవడం వల్ల మనకి రెస్కోకి చాలా భారం పడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం రెస్కో ద్వారా మనం పవర్ ఇస్తున్నది ₹90 అయితే మన సంస్థ 2021 నుండి 2024 వరకు పర్చేస్ చేసిన కాస్ట్ పర్ యూనిట్ 7 చిల్లర రూపాయలు పర్చేస్ చేసి ₹90 అమ్మినారు. సో దానివల్ల యూనిట్ మీద 5 రూపాయలు ఇంకా 5.5 రూపాయల వరకు నష్టం జరిగితే నెలకి దానివల్ల 25 కోట్ల రూపాయలు నష్టం పడితే కూడా అలాగే రన్ చేసి చెప్పిస్తే ఆ లైసెన్స్ రెన్యువల్ అనేది జరగలేదు. అదేవిధంగా మిగిలిన విషయాల్లో కూడా అంటే ఏదైతే మన వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ బిల్ కట్టడం పైన అవేర్నెస్ అనేది క్రియేట్ చేయలేదు. అదే మనకి 2019 వరకు తీసుకుంటే ప్రతి విలేజ్లో ఒక లైన్మెన్ కూర్చొని ఆ ఎమర్జెన్సీ అంటే నేను చెప్పేది ఏంటంటే మామూలుగా మనకే వస్తూ ఉంది. సో బట్ బిల్ కట్టే పరిస్థితికి వచ్చేసరికి ఒక సినిమా రిలీజ్ అయితే మొన్న సినిమా రిలీజ్ అయింది, ఒక 4 మంది ఫ్రెండ్స్ వెళ్తారు, 10,000 రూపాయలు ఖర్చు పెట్టి సినిమా చూస్తారు. బట్ మన ఇంట్లో మనకి 365 days 24 hours మనకు సపోర్ట్ చేస్తున్న పవర్ బిల్ కట్టడానికి మాత్రం 400-500 వస్తే దాన్ని మాత్రం కట్టం. ఎందుకు కట్టాలి కరెంట్ బిల్? వెంటనే చైర్మన్ గారు కావచ్చు, వైస్ చైర్మన్ గారు కావచ్చు, ఇతర రెస్కో డైరెక్టర్లు అందరూ కూడా గతంలో లాగా కాకుండా ప్రతి ఒక్క సమస్యకి ఫీల్డ్ మీదకి వెళ్ళటం, పని చేయటం, దానికి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా తెలుసుకోవటం, ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క ప్రాంతానికి బాధ్యతలు తీసుకొని ఆ ప్రాంతాల్లో ఏ సమస్యలు వచ్చినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఫీల్డ్కి వెళ్ళి వాటిని పరిష్కరిస్తున్నారు. దానికి రెస్కో పాలక వర్గానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అవుతున్నా. అంత అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి 100% నాకు ఈ పాలక మండలి ఆధ్వర్యంలో రెస్కో ఖచ్చితంగా పూర్వ వైభవం సాధిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆలోచనల్ని, అలాగే ఈ సంస్థలో బాగుండేదానికి 10 మందికి సేవ చేసేదానికి ఏమి కావాలో అది చేసుకుంటూ ముందుకు వెళ్ళమని పాలక వర్గానికి సూచిస్తూ, దానికి నేను కానీ, పిఎస్ఎం సార్ కానీ, సురేష్ గారు కానీ, ఇతర పెద్దలందరూ కూడా మీకు అండగా ఉంటాం. రెస్కో పాలక వర్గానికి, చంద్రబాబు నాయుడు గారికి ఏ విషయాన్నైనా తెలియజేసి మీకు అన్ని విషయాల్లో మీకు సపోర్ట్గా ఉంటామని తెలియజేసుకుంటూ సక్సెస్ చేసి ఒక ఆదర్శమైన మన డెవలప్మెంట్ని రెస్కోలో చూపించాలని మీ అందరికీ మరొకసారి నా విజ్ఞప్తి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అందరికి కూడా